హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే వీకెండ్లో మంచిగా తొలైకాదశి ఫెస్టివల్ అయితే వచ్చింది కదా. సో ఇయర్లో వచ్చే ఫస్ట్ ఫెస్టివల్ కాబట్టి అట్ ద సేమ్ టైం ఈ ఫెస్టివల్ నుంచి ఇంకా రిమైనింగ్ ఫెస్టివల్స్ అన్ని స్టార్ట్ అవుతాయి కాబట్టి చాలా మంది కూడా తొలైకాదశి ఫెస్టివల్ అని కొంచెం బాగా జరుపుకుంటారు. ఇంకా మేమైతే తొలైకాదశి ఫెస్టివల్ ఉందని చెప్పేసి హౌస్ మొత్తం క్లీనింగ్ చేసాము. దానికి రిలేటెడ్గా లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి, ఛానల్లో ఉంది. ఇంకా సాటర్డే సండే వీకెండే కాబట్టి మా హస్బెండ్ కూడా వచ్చారనమాట. ఇంకా పొద్దున్నే మా పెద్దదైతే ఫస్ట్ నిద్రలేవగానే వాళ్ళ నాన్న చూసి షాక్ అయింది, ఎప్పుడు వచ్చాడా ఏంటా అని. ఇంకా ముందు రాగానే ఫస్ట్ వీళ్ళిద్దరు ప్యాంపరింగ్ ఉంటుందన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ అలా మొత్తం మా గురించి చెప్తా ఉందన్నమాట. మా పెద్దది ఇలా అవుతుంది అలా అవుతుందని ఇప్పుడిప్పుడే మాటలు వస్తూ ఉన్నాయి. సో 2+ ఇయర్సే కాబట్టి చిన్నగా అన్నీ నేర్చుకుంటుంది. దట్టు ఏంటంటే ఫ్యామిలీలో ఎక్కువ మెంబర్స్ ఉన్నా కానీ ఎక్కువ తనతో మాట్లాడుతూ ఉంటే ఏంటంటే బాగా పిల్లలకు కూడా మాటలు అనేవి తొందరగా వస్తాయి అనమాట. చాలామంది పిల్లలకి స్పీచ్ డిలే అయింది అనుకుంటూ ఉంటారు కదా. అలాంటిది ఏమి ఉండదు. మనం వాళ్ళతోటి ఎప్పుడైతే కమ్యూనికేషన్ అనేది మంచిగా ఇస్తామో అప్పుడు అన్నీ నేర్చుకుంటూ ఉంటారనమాట. సో లిటరలీ చెప్పాలంటే ఈ ఏజ్ వాళ్ళది ఒక వైట్ షీట్ లాంటిది అనమాట. సో దానిపైన మనం ఏది రాస్తే పెన్తో అదే వెళ్తుంది కదా. సో సేమ్ లైక్ అలానే మనం ఏది మాట్లాడితే వాళ్ళకి అదే అర్థమవుతూ ఉంటుంది. అవే నేర్చుకుంటారు మన దగ్గర నుంచి మాటలు కూడా. ఇంకా మార్నింగే ఎవరి వర్క్స్లో వాళ్ళు బిజీ అయిపోయామన్నమాట. బయట పిల్లలైతే కుంకుడుగాయలు అవన్నీ స్మాష్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఫెస్టివల్ అయినా నార్మల్ డేస్ అయినా అత్తయ్య మాత్రం కుంకుడుగాయలతోనే పిల్లలకి అలా బాగా చేపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా మా పెద్దదానికి కూడా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేసి పెడుతూ ఉన్నాను. తనకు మాత్రం బ్రేక్ఫాస్ట్ చేపించి పక్కన కూర్చోబెట్టేస్తే ఇంకా మనకు అంత ఎక్కువ వర్క్ ఉండదు. సో ఇంకెన్ని వర్క్స్ ఉన్నా ముందైతే మా పెద్దదాని పని చూసుకొని తర్వాత నేను చిన్నగా స్టార్ట్ చేసుకుంటూ ఉంటాను. సో ఇక్కడైతే రెగ్యులర్గా తనే తింటుందన్నమాట ఈ మధ్య ఫుడ్ అనేది. అంటే వాళ్ళ అక్క వాళ్ళు తింటాం చూస్తూ ఉంది కదా, మంచిగా హ్యాండ్ తోటి తీసుకొని తింటూ ఉంది. సో కాకపోతే ఏంటంటే ఇంతకుముందు చాలా ఎక్కువ ఏదైనా రైమ్స్ పెడితే కానీ అలా పెడితే కానీ తినేది హైదరాబాద్లో ఉన్నప్పుడు. సో అవన్నీ బాగా అవాయిడ్ చేసిందనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మంచిగా వాళ్ళ అక్క వాళ్ళతో కలిసి కూర్చొని తినడము అండ్ అలాగే వాళ్ళ తాతయ్య వాళ్ళతోటి మాట్లాడుకుంటూ తినడం అలా తలా ఒకళ్ళ దగ్గర తింటూ ఉంది. సో ఇంట్లో ఎవరు లేకపోయినా అసలు పిల్లలకి మొబైల్ టీవీ చూపించకుండా ఎలా పెట్టాలో నేను చెప్తాను. నేనైతే అదే ఫాలో అయ్యాను అనమాట. కొంచెం మనకి ఓపిక రావాలి దానికోసం. ఏంటంటే జస్ట్ మనం ఫుడ్ పెట్టేటప్పుడు మాత్రం తనతోటి మాట్లాడుతూ ఉండాలన్నమాట. వాళ్ళతోటి అక్కడ అది ఉంది, ఇది ఉంది, అక్కడ కోతి ఉంది, ఇక్కడ మంకీ ఉంది, అట్లా చెప్తూ ఉంటా అనమాట. అండ్ మనకి ఏది కనిపిస్తే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇదేంటి అదేంటి అని వాళ్ళని అడగడం అట్లాంటివి చేస్తూ ఉంటే ఏంటంటే వాళ్ళకు కూడా కొంచెం ఎంగేజ్ అవుతూ ఉంటారు కాబట్టి ఎక్కువ స్క్రీన్ అనేది అవాయిడ్ చేయొచ్చు. ఇంకా అసలు తినట్లేదు అంటే ఇంకా ఎత్తుకొని అటు ఇటు తిప్పుకుంటూ ఏదో ఒకటి చేయాలి తప్పితే మొబైల్ టీవీ అనేది అస్సలు పెట్టకూడదు. వన్స్ మనం పెట్టామంటే ఇంకా వాళ్ళకి అదే అర్థమైపోతుంది అనమాట. ఓకే, అది పెడితేనే మనం తినాలి అని. ఇంకా అలా ఒక్కసారి అలవాటు అయిందంటే చాలు, ఇంకెక్కడికి వెళ్ళినా బయటకు వెళ్ళినా ఇంట్లో ఉన్న ఎక్కడున్నా సరే వాళ్ళకి ఫుడ్ తినేటప్పుడు మొబైల్ చూపించడం, టీవీ పెట్టడం లాంటివి చేస్తేనే తింటూ ఉంటారు. సో ఒక 1 వీక్ కొంచెంగా తిన్నా పర్లేదు కానీ ఒక 1 వీక్ అయితే ఇలా ట్రై చేయండి. మొబైల్స్ టీవీస్ ఆన్ చేయకుండా జస్ట్ వాళ్ళతోటి మాట్లాడుతూ అదేంటి ఇదేంటి అని ఆ ఫుడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ ఎదురుగా ఉన్న వాటి గురించి చెప్తూ అట్లా మాట్లాడుతూ వాళ్ళకి ఫుడ్ పెట్టడం అలవాటు చేయండి. సో ఖచ్చితంగా నేర్చుకుంటారనమాట. ఇన్ కేస్ అప్పటికి కూడా తినకపోతే కొంచెంగా అయినా పర్లేదు, ఎవ్రీ 1 అవర్కి 2 అవర్స్కి ఏదో ఒకటి పెడుతూ ఉండండి. అసలు తినట్లేదు మొబైల్ పెడితేనే తింటాడు అని మాత్రం మనం భ్రమలో ఉండిపోతాం అనమాట. సో ఇంక ఈరోజైతే ఏదేదో చెప్పేస్తున్నారు కదా ఫుడ్ గురించి. సో నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే అప్పుడప్పుడు మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఐ హోప్ ఇలాంటి టిప్స్ మీకు కొంచెమన్నా యూజ్ అవుతాయేమో అనుకుంటున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అదంతా కంప్లీట్ అయిపోయే వరకు చాలా టైం పట్టింది. చెప్పాను కదా, హాఫ్ అన్ అవర్ అయినా 1 అవర్ అయినా సరే మంచిగా కూర్చోబెట్టుకొని ముచ్చట్లు చెప్తూ పెడితే సరిపోతుంది, ఓపిక కావాలి అని. సో ఇంకా ఆల్రెడీ బయట వాటర్ అంతా హీట్ అయిపోయాయి. పిల్లలైతే 1 బై 1 అందరికీ అత్తయ్య బాగా చేపిచ్చేస్తూ ఉన్నారనమాట. సో ఇంక ఇక్కడైతే బయట పొయ్యి పెట్టామని చెప్పాను కదా, ఇంక ఈ పొయ్యి మీద వాటర్ ఏమో కానీ జస్ట్ అట్లా ఒక మంట వేస్తే చాలు ఆ బిందె మొత్తం కాగిపోతున్నాయి. మంచిగా ఒక బిందె కాగితే చాలు ఇంట్లో వాళ్ళందరికీ ఒక 3-4 అయితే వచ్చేస్తాయి అనమాట. సో ఇంక ఇక్కడైతే నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. మంచిగా పండగ కాబట్టి గడపలు అవన్నీ పూజిస్తూ ఉన్నాం అనమాట. సో ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఏ వర్క్ స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే బాత్ చేసిన తర్వాతనే ఈ పూజకి సంబంధించినవన్నీ స్టార్ట్ చేద్దాంలే అని. ఇంక ఇక్కడ నా చుట్టూ మా తోటి వాళ్ళ పాప తిరుగుతుంది చూసారా. మేము కూడా అంతే, చిన్నప్పుడు ఏదైనా ఫెస్టివల్ వస్తే చాలు ఇంట్లో అన్ని పూజిస్తూ ఉంటారు కదా, ఆ పసుపు గిన్నెలు కుంకుమ గిన్నెలు పట్టుకొని నేను కూడా అలానే తిరిగేదాన్ని అనమాట. నేను పెడతా అని. అలాంటి ఇంట్రెస్టే పిల్లలకు కూడా ఎక్కువ ఉంటుంది. సో తను కూడా అంతే నా చుట్టూ తిరుగుతుందనమాట, నేను పెడతాను పిన్ని అనుకుంటూ. సో ఇంక ఇక్కడైతే నేను అంతా పూజకి సంబంధించినవన్నీ కంప్లీట్ చేసేసి వచ్చేసాను అనమాట. ఇంక ఈలోపు మా పెద్దది కూడా బాత్ అది కంప్లీట్ అయిపోయింది. సో ఇంక అన్నిటికంటే పెద్ద మెయిన్ టాస్క్ ఇదే, ఎందుకంటే రెడీ చేయడం అనమాట. మంచిగా బేబీ గర్ల్ కదా, మంచిగా రెడీ చేసుకుందాం, మంచిగా హెయిర్ అదంతా వేద్దాం అనుకుంటాను. బట్ అస్సలు అవ్వదనమాట, ఒక దగ్గర ఉండరు సరిగ్గా. అందుకని ఇక్కడైతే తీసుకొచ్చి అద్దం ముందు నిల్చోబెట్టాను. ఇక్కడైతే కొంచెం కుదురుగా ఉంటుందిలే అని. అసలు వీళ్ళని హ్యాండిల్ చేయడం మాత్రం చాలా కష్టం. చూశారు కదా వీడియోలో, అసలు ఒక్క హెయిర్ సెట్ చేయడానికి ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది, ఒక్క ప్లేస్లో ఉండదు, మొత్తం తిరుగుతూ ఉంటుంది. వాళ్ళు తిరుగుతూ ఉంటారు, వాళ్ళు వెనక తిరుగుతానే మన హెయిర్ అనేది సెట్ చేస్తూ ఉండాలి. సో ఇంతకీ మా బుడ్డదాని డ్రెస్ ఎలా ఉంది కామెంట్ చేయండి. సో ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఇంకొక డ్రెస్ వచ్చేసి నేను ఆల్రెడీ మా పాపది నేమింగ్ సెరమనీ ఉంటుంది కదా, సో పేరు పెట్టే దాంట్లో
ఒకటి వేసాను అనమాట బ్రౌన్ కలర్ది. సో అది ఇది కాంబో ఆఫర్లో తీసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది క్లాత్ కూడా, అండ్ లుక్ వైజ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కమ్యూనిటీ ట్యాబ్లో ఆల్రెడీ లింక్ పోస్ట్ చేశాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇంక ఇక్కడైతే పెద్దదాన్ని రెడీ చేసిన తర్వాత మళ్ళీ చిన్నదాని వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో తన కోసం బాత్కి అవన్నీ కావాల్సినవన్నీ సెట్ చేస్తూ ఉన్నాను. సో ఈ రోజైతే ఎండ అయితే మామూలుగా లేదు, టూ మచ్ ఉంది ఎండ అయితే. సో ఇంకా నేనైతే పూజ అదంతా కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసాను, ఎందుకంటే వన్స్ పూజ అది కంప్లీట్ అయిపోతే ఇంకా తర్వాత పిల్లల వర్క్స్ అవన్నీ చూసుకోవచ్చులే అని. ఇంక ఈ రోజైతే ప్రసాదం కూడా ఏం ప్రిపేర్ చేయలేదన్నమాట. యాక్చువల్గా ఏవేవో చేద్దాం అనుకున్నాను, సో అవన్నీ రివర్స్ అయిపోయాయి. సో నార్మల్గా సింపుల్గా పూజ అయితే కంప్లీట్ చేసేసాను అనమాట. సో ఇంకా పిల్లల పని పూజ పని మొత్తం కంప్లీట్ అయిపోయే వరకు ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా లంచ్ అది చేసిన తర్వాత అత్తయ్య అయితే గోరింటాకు పెట్టుకొని నిన్నటి నుంచి అడుగుతూ ఉన్నారనమాట. సో నేను ఎప్పుడో నిన్న నైట్ పిల్లలందరూ పెట్టుకున్నారు. సో ఇంకా నేను కూడా నైట్ పెట్టుకుందామంటే అస్సలు కుదరలేదు, ఎందుకంటే నైట్ నేను గోరింటాకు పెట్టుకొని ఉంటే ఇంకా మా బుడ్డది లేసినా ఇంకా పెద్దదాని పని ఉన్నా చాలా కష్టం అవుతుందిలే అనేసి నేనైతే పెట్టుకోలేదు. సో ఇంక ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అది పెట్టుకుంటూ ఉన్నాను అనమాట, ఎందుకంటే ఆల్రెడీ మా చిన్నది నిద్రపోతుంది. ఇంకా పెద్దది లేసిన అత్తయ్య హ్యాండిల్ నేను చేస్తానులే, నువ్వు గోరింటాకు పెట్టుకో అని చెప్పారు. ఇంతకీ ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. ఆషాఢ మాసం అంటేనే గోరింటాకు, గోరింటాకు అంటేనే ఆషాఢ మాసం. నేను ఎప్పుడు ఊరికి వచ్చినా కానీ నాకు మంచిగా మా ఊర్లో గోరింటాకు దొరుకుతుంది కాబట్టి మంచిగా వచ్చినప్పుడల్లా గోరింటాకు పెట్టుకుంటూనే ఉంటాను. ఇంకా పిల్లలందరూ కూడా నిన్న ఈవినింగే పెట్టేసుకున్నారనమాట. వీళ్ళందరూ ఒకటి పెట్టుకునేదాకా గోరింటాకు గోరింటాకు అంటారు, పెట్టుకున్న తర్వాత కడిగేయాలి కడిగేయాలని ఒకటే గోల చేస్తూ ఉంటారు. ఇంకా మీ సైడ్ ఎవరైనా బాయ్స్ కూడా గోరింటాకు పెట్టుకుంటారా? సో మా సైడ్ అయితే బాయ్స్ కూడా గోరింటాకు పెట్టుకుంటారనమాట. ఇంకా నేను ఎలాగనో పెట్టేసుకుంటున్నాను కదా అనేసి మా హస్బెండ్కి కూడా ఒక హ్యాండ్కి అయితే గోరింటాకు పెట్టాను. ఇంక ఇప్పుడే కదా గోరింటాకు పెట్టుకున్నాను, అప్పుడే టీ తాగుతుంది ఏంటా అనుకుంటున్నారా? సో ఈవినింగ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ 3 అవర్స్ ఉంచుకున్నాను గోరింటాకు, అంతే, ఎక్కువసేపు ఉంచుకోలేదు. ఎందుకంటే నేను అట్లా పెట్టుకున్నాను లేదు, ఒక 1 అవర్కే మా బొడ్డది లేచింది. సో ఇంక వెంటనే తీసేసాను అనమాట. సో 2-3 అవర్స్కి అయితే ఇట్లా పండింది నా గోరింటాకు. సో యాక్చువల్గా తొలి ఏకాదశి ఫెస్టివల్ కాబట్టి ఇంట్లో స్వీట్ చేసుకుందాం అనుకుంటూ ఉన్నాము. సో దానికోసమని మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు అయితే నేను ఇక్కడ గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చాను అనమాట, గులాబ్ జామ్ చేసుకుందామని. మార్నింగే గులాబ్ జామ్ అది చేసేసుకొని దేవుడి దగ్గర పెడదాము పూజలు అనుకున్నాను. బట్ అస్సలు కుదరలేనమాట, ఎందుకంటే పిల్లలతోటి సరిపోయింది నాకైతే. 1 by 1 ఒకరి తర్వాత ఒకరికి వాళ్ళకి రెడీ చేయడం, వాళ్ళని సెట్ చేయడం, వాళ్ళని పడుకోబెట్టడం, ఇదే సరిపోయింది. అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా మంచిగా రెడీ అయిపోయి చాలా డేస్ అవుతుంది శారీ కట్టుకోలేదు కదా, శారీ కట్టుకొని పూజ చేద్దాం అనుకున్నాను. ఇంకా శారీ ఏం కట్టుకుంటాము, ఇంకా వీళ్ళతోటే సరిపోయింది అనమాట. ఆ శారీ కట్టుకొని ఇంట్లో పిల్లల్ని హ్యాండిల్ చేసే కంటే డైలీ వేర్ డ్రెస్ వేసుకొని మంచిగా ప్రశాంతంగా మనకు నచ్చినట్టు ఉండొచ్చులే అనేసి నార్మల్ డ్రెస్సే వేసేసుకున్నాను. ఇంక ఈరోజు అయితే తొలి ఏకాదశి ఫెస్టివల్ కాబట్టి అందరు కోటప్పకొండ వెళ్తారు మా ఏరియాలో. ఇంకా మేము కూడా వెళ్దాం అనుకున్నాము, చాలా డేస్ అవుతుందిలే కోటప్పకొండ వెళ్ళకని. అప్పుడెప్పుడు సంక్రాంతి టైంలో వెళ్ళాను, మళ్ళీ ఇంతవరకు వెళ్ళలేదనమాట. అదేంటో తెలియదు కానీ మనకు నియర్ బై ఉన్న ప్లేసెస్కి మాత్రం అస్సలు వెళ్ళము, ఏదో లాంగ్లో ఉన్న ప్లేసెస్కి మాత్రం బాగా వెళ్తుంటాము. ఎక్కడెక్కడ నుంచో వస్తారు జనాలు, మనం మాత్రం వెళ్ళము అనమాట మనకు నియర్ బై ఉన్న వాటికి. సో ఇంక ఈరోజు అయితే ఎలా అయినా సరే తొలి ఏకాదశి ఫెస్టివల్ కాబట్టి వెళ్దాము, బాగా చేస్తారు జాతరలాగా అనేసి వెళ్దాం అనుకున్నాము. బట్ అస్సలు కుదరలేదు, ఎందుకంటే ఫుల్ ఎండ వచ్చేసింది అనమాట. అదేంటో తెలియదు, డైలీ నార్మల్గా ఉంటుంది క్లైమేట్, ఈ రోజు మాత్రం ఫుల్ ఎండగా ఉంది. ఇంత ఎండలు 2 పిల్లల్ని తీసుకొని వెళ్ళాలంటే బైక్ పైన చాలా కష్టం కదా. సో ఎందుకులే ఆ రిస్క్ చేయడం అనేసి ఇంట్లోనే ఉన్నాము. ఇంక ఇక్కడైతే మా తోటికోడలు వాళ్ళు అయితే వెళ్ళేసి వచ్చారనమాట. సో ఇంకా వస్తూ మంచిగా దేవుడి ప్రసాదం అవి తీసుకొని వచ్చారు, కోటప్పకొండ లడ్డు అవి ఉంటాయి కదా, అవైతే తీసుకొని వచ్చారనమాట. ఇంకా మా చిన్నప్పుడైతే మా ఏరియాలో నియర్ బై వినుకొండ ఉండేది. సో అక్కడ కూడా తొలి ఏకాదశి ఫెస్టివల్కి వినుకొండ కొండపైన బాగా చేస్తారు. సో ఇంక ఇక్కడికి వచ్చాక ఇక్కడ కోటప్పకొండ అనమాట. నాకు ఎక్కడికి వెళ్ళిన తొలి ఏకాదశి ఫెస్టివల్కి ఏదో ఒక కొండలో బాగా చేస్తూనే ఉన్నారు. మీలో ఎవరైనా ఈ ఏరియాస్లో సరౌండింగ్స్లో ఉంటే కామెంట్ చేయండి, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ తొలి ఏకాదశి ఫెస్టివల్ అనేది. సో మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఈ కొండలకి చుట్టూ ఉన్న ఏరియాస్లో వాళ్ళైతే బాగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట ఈ ఫెస్టివల్ని. సో ఇంక ఇక్కడైతే నేను గులాబ్ జాములు అవి చేయడం స్టార్ట్ చేసేసాను. ఇంకా మా తోటకోళ్ళు కూడా వేరే వర్క్స్ ఏమన్నా ఉంటే తనైతే అవి చూసుకుంటూ ఉంది. సో నేనైతే గులాబ్ జామ్ పిండి కలిపేటప్పుడు దాంట్లో కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, సో అవైతే యాడ్ చేస్తూ అదైతే కలుపుకుంటాను అనమాట. సో దట్ ఏంటంటే కొంచెం మంచి ఫ్లేవర్గా మంచి సాఫ్టీగా ఉంటాయి అనమాట గులాబ్ జాములు. సో ఇంకా ఈ ఫెస్టివల్కి అయితే చాలా వెరైటీస్ చేసుకుంటారంట చాలామంది. అండ్ తెలంగాణ సైడ్ వాళ్ళు అయితే కొంచెం నాన్ వెజ్ చేసుకుంటారంట, మేమైతే నాన్ వెజ్ అయితే నెక్స్ట్ డే చేసుకుంటాము. సో ఇక్కడైతే నాన్ వెజ్ అనేది ఈరోజు అయితే ఏం ప్రిపేర్ చేసుకోవట్లేదు. సో ఇంకైతే నేను ఇవి ప్రిపేర్ చేసేలోపు మా తోటకోడలు అయితే ఇక్కడ పక్కన చక్కెర పాకం అయితే ప్రిపేర్ చేస్తూ ఉందన్నమాట. సో కొంతమంది అయితే చక్కెరని బాగా పాకంలాగా చేస్తారు, కొంతమంది వాటరీగా చేసుకుంటూ ఉంటారు. నేనైతే మీడియం సైజ్ చేసుకుంటాను అనమాట, అంటే లైక్ అంత వాటరీగా ఉండొద్దు, అలానే కొంచెం పాకంలాగా కూడా ఉండొద్దు, జస్ట్ అవి మునిగేంతవరకు సరిపోతుంది. అండ్ ఇక్కడ బాల్స్ చేసేటప్పుడు ఏంటంటే క్రాక్స్ లేకుండా చేసుకుంటే మనం వాటిని ఫ్రై చేసినప్పుడు కూడా క్రాక్ అవ్వకుండా ఉంటాయి అనమాట. సో జాగ్రత్తగా అవి క్రాక్ లేకుండా చేసుకుంటే సరిపోతుంది. అండ్ దట్టు ఏంటంటే పిండి ఎక్కువ ఉన్నప్పుడు మనం ఈ ఉండలు చేసేలోపు ఆ ఉండలు ఎండిపోతాయి, దట్టు మనం పిండిని కలిపిది ఉంటుంది కదా, సో అది కూడా ఎండిపోతుంది అనమాట. దాన్ని క్లోజ్ చేసుకుని
చేసుకుంటూ ఏదైనా క్లాత్ తోటి లేకపోతే ఏదైనా మూత అన్న పెట్టేసి దాన్ని క్లోజ్ చేసుకుంటూ ఇట్లా అయితే ఉండలు చేసుకోండి. లేకపోతే ఏంటంటే మొత్తం ఎండిపోయి క్రాక్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి. సో ఇక్కడైతే మొత్తం నేను ఒక్కదాన్నే చేశాను అనమాట ఉండలు. ఎందుకంటే ఎవరు చేసినా కానీ అవి క్రాక్స్ వస్తూనే ఉన్నాయి. అందుకనేసి ఇంకా నన్నే చేయమంది మా తోటికోడలు. ఇక్కడ మేము కిచెన్లో వర్క్ చేస్తూ ఉంటే బయట నుంచి అయితే మంచిగా సౌండ్లు వినిపిస్తున్నాయి. అసలు సౌండ్లు ఏంటని ఒకసారి బయటికి వెళ్ళి చూద్దామని బయటికి వెళ్ళి చూస్తే ఇక్కడైతే మా మామయ్య ఇంకా మా పిల్లలు అయితే మొత్తం మంచాలు ఉంటాయి కదా అవన్నీ సెట్ చేస్తూ ఉన్నారనమాట. సో మంచిగా బయట మాత్రం వెదర్ అయితే చాలా బాగుంది ఈరోజు. ఎందుకంటే పొద్దునంతా ఎండ ఉంది, ఈవినింగ్ అయ్యే వరకు మళ్ళీ కూల్ అయిపోయింది. ఇంక ఇక్కడైతే షుగర్ సిరప్ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ అలాగే ఆయిల్ కూడా హీట్ అవుతూ ఉంది. సో ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయినప్పుడు వేసామనుకోండి పైన అంతా నల్లగా అయిపోయి లోపల పిండిగా అలానే ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా సరే కొంచెం నార్మల్ హీట్లో ఉన్నప్పుడు ఇవి మంచిగా 2 సైడ్స్ అనేవి రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను ఇవి చేస్తూనే ఉన్నా మా బుడ్డదైతే నిద్ర లేచింది. సో ఇంకా వాళ్ళ అమ్మ అయితే తీసుకొని వచ్చేసింది అనమాట. ఒక 5 మినిట్స్ అయిపోతే ఇదైతే మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనేసి నేను మళ్ళీ బయటికి పంపించేశాను. ఎందుకంటే మనకు ఆయిల్ రెడీగా ఉంది, సిరప్ రెడీగా ఉంది కాబట్టి జస్ట్ ఈ బాల్స్ అనేవి ఫ్రై అయితే సరిపోతుంది అనేసి నేను ఫాస్ట్గా ఇక్కడైతే కంప్లీట్ చేసేస్తున్నాను. ఇంకా ఈ హడావుడిలో నేనైతే స్టార్టింగ్ బాగా ఆయిల్ హీట్ ఉందనమాట వేసేసాను. మొత్తం బ్లాక్ అయిపోయాయి ఫస్ట్ ఒక 5, 6. సో అవైతే మొత్తం బ్లాక్ అయిపోయాయని మళ్ళీ సిమ్లో పెట్టేసుకున్నాను అనమాట. సో ఎంత బ్లాక్ అయిపోయినా లోపల మళ్ళీ పిండిగా ఉంటుంది, పైన మాత్రం బ్లాక్గా ఉంటుంది. సో వాటిని అయితే జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి 2 సైడ్స్. సో మొత్తానికైతే నా గులాబ్ జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో అంతే వీడియో, బాయ్.